हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण अंडी अंदरिकी సో 18 రోజులలో భగవద్గీతను అవగాహనం చేసుకోవడం అనేటువంటి ఈ కార్యక్రమంలో మనము ఈ రోజు చివరి రోజు అంటే 18వ రోజు అయినటువంటి ఈ కార్యక్రమంలో ఉన్నాము. సో ఈ రోజు ఈ 18వ రోజు 18వ అధ్యాయమైనటువంటి సన్యాసం యొక్క పూర్ణత్వము, దీన్నే కర్మ సన్యాస యోగము అని కూడా పిలువబడుతుంది. దీన్ని చూస్తున్నాము. సో మొదటిగా ప్రార్థన. హరే కృష్ణ. ప్రభు స్క్రీన్ వస్తుంది కదా? హరే కృష్ణ. వచ్చింది ప్రభు. హరే కృష్ణ. మాతాజీ ప్రేయర్. హరే కృష్ణ అండి. ఈరోజు భగవద్గీత యథాతథంలోని 18వ అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగాన్ని చూడబోతున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి ప్రార్థన. శ్రీ గురు ప్రణామము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రూప ప్రణామము. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీల ప్రభుపాద ప్రణతి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. మంగళాచరణం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంస. శ్రీకృష్ణ ప్రణామం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. శ్రీ రాధా ప్రణామం. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. శ్రీ వైష్ణవ ప్రణామం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పంచతత్వ మంత్రము. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. మహామంత్రము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జయ రాధా మాధవ కుంజ విహారీ జయ రాధా మాధవ కుంజ విహారీ
जय गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदनंदन प्रजजन रंजना यशोदनंदन प्रजजन रंजना यमुना तीरा वनचारी जय यमुना तीरा वनचारी जय यमुना तीरा वनचारी जय यमुना तीरा वनचारी। हरे कृष्ण ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. మ్యూట్లోకి వెళ్ళిపోయారు ప్రభుజీ. ప్రభుజీ మ్యూట్లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో ధన్యవాదాలు. ఈరోజు మనము భగవద్గీత యథాతథంలోని చివరి అధ్యాయమైనటువంటి 18వ అధ్యాయము సన్యాసము యొక్క పూర్ణత్వము అనేటువంటి అధ్యాయాన్ని చూస్తున్నాము. సో ఈ అధ్యాయము భగవద్గీత 18 అధ్యాయాల్లోకెల్లా కూడా అతి పెద్ద అధ్యాయం. 78 శ్లోకాలు కలిగి ఉన్నటువంటి పెద్ద అధ్యాయము. సో దీనిలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని ఈరోజు అవగాహన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము అర్జునుడి చేత చెప్పబడుతుంది. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశిని సూదన. సో ఆయన అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ మహాబాహో, ఓ కేసి సంహార, ఓ ఇంద్రియాధీశ, త్యాగము యొక్క ఉద్దేశ్యమును సన్యాసము యొక్క ఉద్దేశ్యమును నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడగడం జరిగింది. అంటే ఇక్కడ త్యాగము సన్యాసము ఒకటేనా వేరా అనేటువంటి ధ్వనితో వాటి గురించి, ఆ ఉద్దేశాలను గురించి తెలుసుకోవలసి ఉంది అని అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడగడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ భగవద్గీత 17వ అధ్యాయంతోనే ముగిసింది అని శ్రీల ప్రభుపాదుల వారు తమ భాష్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక ఆ పూర్వము చర్చించినటువంటి విషయాల అనుబంధ సారమే ఈ 18వ అధ్యాయము అని ఆయన చెప్తారు. ఇక ఈ భగవద్గీతలోని అధ్యాయాలలో ప్రతి అధ్యాయంలోనూ శ్రీకృష్ణ భగవానుల వారు భగవత్ సేవయే జీవితం యొక్క పరమ లక్ష్యము అని ఆయన చెప్తూ ఉన్నారు. అదే విషయాన్ని రహస్యతమైనటువంటి జ్ఞాన పదంగాను ఈ 18వ అధ్యాయంలో ఆయన సారాంశీకరించబడింది అని చెప్తున్నారు. అలాగే ఆయన మనకి యోగినామపి సర్వేషాం, అంటే యోగులందరిలోనూ తనలోనే, అంటే నన్నే ఎవరైతే వారు ఆ భగవంతుణ్ణి సర్వదా ధ్యానిస్తూ ఉంటుంటారో వారు ఉత్తముడు అని చెప్తూ తొలి 6 అధ్యాయాలలో ఆయన ఆ భక్తి సేవ యొక్క ప్రాధాన్యతను వివరించడము జరిగింది. ఆ తర్వాత 6 అధ్యాయాలలో విశుద్ధ భక్తి యోగ విధానాన్ని, ఆ భక్తి యొక్క స్వభావాన్ని, ఆ భక్తిలో కర్మలు చేసేటువంటి విధానములు చర్చించబడినాయి. ఆ తర్వాత చివరి 6 అధ్యాయాలలోనూ ఆయన జ్ఞానము, సన్యాసము, భౌతిక ప్రకృతి కలాపాలు, అలాగే దివ్యమైనటువంటి ప్రకృతి, భక్తియుతమైనటువంటి సేవ, వాటిని వర్ణిస్తున్నారు. చివరికి నిన్నటి 17వ అధ్యాయంలోని చివరి శ్లోకంలో ఆయన చెప్తున్నారు, ఓం తత్ సత్ అనేటువంటి పదాలతో వర్ణించబడేటువంటి భగవంతునితో సంబంధము ఉన్నటువంటి సమస్త కర్మలు చేయాలనేటువంటి సారాంశీకరించబడింది
ఇంతవరకు ఉండేటువంటి ఈ భగవద్గీత. సో సాధారణంగా ఓం తత్ సత్ అనేటువంటి పదాలు ఆ పరమ పురుషుడైనటువంటి విష్ణువును సూచిస్తున్నాయి అని చెప్తున్నారు. ఇక ఆ విధంగా ఆయన ఈ భగవద్గీత సారాంశీకరించడంలో ఇక ఈ మొదటి శ్లోకాల్లోకి వచ్చినట్లయితే, ఈ శ్లోకంలో భగవంతుణ్ణి అర్జునుడు ముఖ్యంగా 2 పదాలతో సంబోధించడం జరుగుతుంది. ఒకటి ఋషికేశ, రెండవది కేసిని సూదన అనేటువంటి 2 పదాలు. ఋషికేశ, కేశిని సూదన. ఇక్కడ ఆ ఋషికేశుడు అంటే కృష్ణ భగవానుల వారు. ఎందుకంటే ఋషికేశుడే శ్రీకృష్ణుడు, అతడే ఈ సకల ఇంద్రియాలకు అధిపతి. కనుకనే ఆ మానసికమైనటువంటి నిర్మలతను పొందడానికి అతడు ఆ కృష్ణ ఆ ఇంద్రియాధీశుడు మనకి సహాయం చేస్తాడు. కనుకనే ఆ అర్జునుడు తన యొక్క మనసు నిర్మలత్వం కోసం ఆయన్ని ఋషికేశ అని సంబోధించారు అని కూడా చెప్తూ ఉంటున్నారు. అదేవిధంగా మరొక పదమైనటువంటి కేశిని సూదన అంటే కేసి సంహార, అంటే కేశి అనేటువంటి మహారాక్షసుని సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానులు అని అంటారు. అందుకే ఆయన్ని కేశిని సూదన అంటే కేసి సంహార అని సంబోధిస్తాడు. అది ఆ కేశి అనేటువంటి బలమైనటువంటి రాక్షసుడిని ఆయన ఆ భగవానుల వారు సంహరించారు అని చెప్పారు. అయితే ఇక్కడ అర్జునుడు ప్రారంభంలో భగవద్గీత యొక్క మొదటి అధ్యాయంలో అలాగే 2వ అధ్యాయంలో మొదటి కొన్ని శ్లోకాలలోనూ తనలో కలిగినటువంటి ఆ ఇది సందేహాలు, మోహము అనేటువంటి విషయాల వల్ల తన కర్తవ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అడు యుద్ధం చెయ్యను అని కూర్చుంటాడు రథంలో. అప్పుడు కృష్ణ భగవానులు వారు మందలిస్తే దానికి నిన్న గురువులు అలాగే పితామహులను ఎలా బాణాలతో కొట్టాలి అనుకుంటూ ఆయన ఉండి చివరికి ఆ కృష్ణ భగవానుల వారిని శరణుజొచ్చి నేను నీకు శిష్యుడను శరణాగతుడును అని చెప్పి శరణాగతి పొందితే ఈ భగవద్గీతలో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనము చర్చించుకున్నటువంటి అన్ని విషయాలను కూడా ఆయన చెప్తున్నారు. రహస్యమైనది అని, ఇంకా రహస్యమైనదని, తర్వాత అతి రహస్యము, పరమ రహస్యము అనుకుంటూ ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, ఉత్కృష్టమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన తెలియచేస్తూ వచ్చారు. సో అలాగే ఇక్కడ ఆ అర్జునుడిలో కలిగినటువంటి మానసికంగా ఆయనలో కలిగినటువంటి ఆ సందేహాలు, ఆ మోహము అనేటువంటివి ఒక రాక్షసులతో పోల్చబడతాయి. కాబట్టి మనలో ఉండేటువంటి ఆ సందేహాలన్నీ కూడా రాక్షసులతో పోల్చబడుతుంటాయి. కనుకనే వాటిని సంహరించాలి అంటే ఆ తనలో కలిగినటువంటి సందేహాలు అనేటువంటి రాక్షసులను, దానవులను ఆయన సంహరిస్తాడు అనేటువంటి భావనతో పలికాడు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఆయన ఈ శ్లోకం ఇంపార్టెన్స్ తర్వాత ఆయన అడిగినటువంటి అంశాలు, దానికి కృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తున్నారు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. సో ఇక కృష్ణ భగవానుల వారు ఈ విధంగా చెప్తున్నారు. భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడమే సన్యాసము అని మహాపండితులు చెప్తారు. ఇక సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగము అని జ్ఞాన సంపన్నులు చెప్తున్నారు అర్జున అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. అంటే ఫలాల కొరకు కర్మలను చేయడము తప్పక విడిచిపెట్టాలి. ఇదే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కర్మలు చేయడం మాత్రమే ఈ జీవుడికి సాధ్యమైనటువంటి జీవుడి చేతిలో ఉన్నటువంటిది. కానీ ఆ కర్మ ఫలాలు అన్ని కూడా భగవంతుడి చేతిలోనే ఉన్నాయి, భగవంతుడు ఆధీనంలో ఉన్నాయి అని చెప్తున్నారు. సో కనుకనే ఇక్కడ ఆయన
ఇంత ముందు ఉన్నటువంటి ఋషులు మహాత్ముల యొక్క అభిప్రాయాన్ని ఆ విధంగా వారు చెప్పినటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. ఇంకా చెప్తున్నారు, త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యమితి చాపరే. సో ఆయన అంటున్నారు ఇక్కడ, అన్ని రకములైన కామ్యకర్మలు దోషమైనవి, వాటిని విడిచిపెట్టాలి అని కొంతమంది పండితులు అంటారు. అయినా యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను ఏనాడు విడిచిపెట్టవద్దు అని మరికొందరు ఋషులు అంటారు అర్జున అంటూ. సో ఒక్కొక్కరు ఆ ఋషులు చెప్తూ ఉండేటువంటి పండితులు, ఋషులు చెప్పేటువంటి వారి వారి యొక్క అభిప్రాయాలని ఇక్కడ తెలియచేస్తున్నారు కృష్ణ భగవానుల వారు. అర్జునుడు అడిగినటువంటి దానికి సమాధానంగా ఆ ఋషుల యొక్క అభిప్రాయాలని, మరి ఆ తపస్సులు చేసినటువంటి వారి యొక్క పండితుల యొక్క అభిప్రాయాలని ఆయన చెప్తున్నారు. చెప్తూ ఇక ఆయన అంటున్నారు, అర్జున, ఓ అర్జున, కర్మ త్యాగ విషయంలో నా నిర్ణయం చెప్తాను విను. త్యాగము 3 విధాలు అంటూ ఆ కృష్ణ భగవానుల వారి యొక్క దాని సమాధానం చెప్తున్నారు. యజ్ఞ దాన తప కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపచ్చైవ పావనాని మనీషినాం. సో అయినా చెప్తున్నారు, యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి కర్మలను ఏనాడు విడిచిపెట్టవద్దు, వానిని తప్పక ఆచరించవలెను. వాస్తవమునకు యజ్ఞము, దానము మరియు తపస్సులు ఇవి మహాత్ములను కూడా పవిత్రం చేస్తాయి. సో అంటే ఇక్కడ ఈ యజ్ఞము, దానము, తపస్సు వంటి వాటిని ఎప్పుడు అటువంటి కర్మలను ఏనాడు కూడా విడిచిపెట్టవద్దు అని చెప్తున్నారు. ఇవి ఆధ్యాత్మిక జీవితము వైపుకు పురోగమించడానికి దోహదపడతాయి అని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా అంతకు ముందు అంటే కొంత ఆధ్యాత్మిక విషయంలో ఉన్నతి చెందినటువంటి ఆ ధర్మాత్ములను కూడా ఈ యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి వారిని కూడా మరికొంత వృద్ధి చెందడానికి, అంటే ఆ భగవత్ ప్రాప్తిని పొందడానికి అవి ఉపయోగపడతాయి. అంటే సాధారణంగా యజ్ఞము, దానము, తపస్సులు అనేవి ఆ భగవత్ ప్రాప్తిని పొందడానికి చేయవలసినటువంటి కర్మలు అంటూ ఆయన చెప్తున్నారు. అవి చేయడం వల్ల వారు పవిత్రులు అవుతారు అని తెలియచేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, ఏతాన్యపి తు కర్మాణి సంఘం త్యక్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ అర్జున, ఈ కర్మలు అన్నీ మమకారాసక్తిని మరియు ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఆ చేసేటువంటి కర్మలన్నీ కూడా మమకార ఆసక్తిని వదిలివేసి ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలను ఆశించకుండా చెయ్యాలి అని, అలాగే వాటిని కర్తవ్యంగా భావించి చెయ్యాలి అని కృష్ణ భగవానుల వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఇదే నా ఖచ్చితమైనటువంటి అభిప్రాయము అర్జున అంటూ ఆయన కర్మలన్నింటినీ కూడా మమకార ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా వాటిని ఒక కర్తవ్య భావనగా, ఇది నా కర్తవ్యము అని అనేటువంటి ఒక భావనతో చేయాలి అని ఆయన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ తెలియచేశారు. అదేవిధంగా ఇంకా చెప్తున్నారు ఆయన, విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టడము మంచిది కాదు అర్జున అని చెప్తూ, అవివేకంతో ఆ విద్యుక్త ధర్మాలను విడిచిపెడితే అటువంటి త్యాగాన్ని తమోగుణ త్యాగము అని అంటారు అర్జున అంటూ. సో విద్యుక్త ధర్మాలను ఏనాడు కూడా వదిలివేయకూడదు, వాటిని ఆచరిస్తూనే ఉండాలి అని ఆయన చెప్తున్నారు. అంటే భౌతిక తృప్తి కొరకు ఉన్నటువంటి కర్మను తప్పక విడిచిపెట్టాలి, అంతేకాని మనిషి ఆధ్యాత్మిక కలాపాల వైపు ప్రోత్సహించడానికి ఆ కార్యాలను భగవంతుని కొరకు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అంతేకాని అవివేకంతో ఆ విద్యుక్త ధర్మాలను వదిలివేసినట్లయితే
అలాంటి త్యాగం ఏదైతే ఉందో అది తమోగుణ సంబంధితమైన త్యాగము అర్జున అంటున్నారు ఆయన. ఇంకా చెప్తున్నారు ఆయన, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజ్జేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. సో ఆయన అంటున్నారు ఇక్కడ, కష్టంగా ఉన్నాయి అని లేదా శరీరమునకు అసౌకర్యము అని భావించి విధిగా చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను విడిచిపెట్టడాన్ని రజోగుణ త్యాగము అంటారు అర్జున అంటున్నారు. సో అటువంటి రజోగుణ త్యాగము ఎన్నటికీ క్షేమదాయకమైనది కాదు, మరియు అది ఉన్నతికి దోహదపడదు. అటువంటి రజోగుణ త్యాగము అర్జున అంటూ చెప్తున్నారు. ఇంకా చెప్తున్నాను, కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంఘం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, తన విద్యుక్త కర్మలను కర్తవ్య బుద్ధితో నిర్వహిస్తూ సమస్త భౌతిక సాంగత్యాన్ని ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు దానిని సాత్విక గుణత్యాగము అంటూ ఆయన తమోగుణమైనటువంటి త్యాగము, రజోగుణ త్యాగము, అలాగే సత్వగుణ త్యాగాలు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఆయన ఇక్కడ చెప్తున్నారు. అంటే విద్యుక్త కర్మలను అంటే భావనతో, అంటే చేసేటువంటి కర్మలన్నీ కూడా విద్యుక్త తన యొక్క కర్తవ్య భావంతో నిర్వహించాలి అని, మనిషి ఫలాసక్తి లేకుండా పనులు చేయాలి అని, అలా ఆ గుణాలను కూడా అన్నిటినీ వదిలివేయాలి అని, కృష్ణ భక్తి భావనలో ఉంటూ పనులు చేయాలి అని చెప్తున్నారు. అలా చేసేటువంటి వాటిని అలా అంటే వాటిని ఎప్పుడైతే మనము చేసి ఆ ఫలాసక్తిని వదిలివేస్తున్నామో అటువంటి ఏదైతే ఉందో త్యాగం ఏదైతే ఉందో దానిని సాత్విక గుణ త్యాగము అంటారు అర్జున అంటూ చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, నా హి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి స త్యాగీత్యభిధేయతే. దేహధారి అయిన వానికి కర్మల అన్నింటినీ వదులుకోవడము నిజంగా సాధ్యము కాదు. ఈ దేహాన్ని ధరించినటువంటి ఆ జీవుడుకు ఈ భౌతిక కర్మలను వదులుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే తను చేసినటువంటి కర్మాల ఫలితంగాను తన యొక్క ఈ భౌతికమైనటువంటి ప్రకృతిలో ఈ ప్రకృతి పైన ఆధిపత్యం చలాయించాలనేటువంటి భావనలతో ఉండడం వల్ల కర్మలు చేయడము ఎవరికి కూడా, అంటే కర్మలను చేయకుండా ఉండడము అనేటువంటిది నిజంగా ఎవరికి సాధ్యం కాదు. కానీ ఆ కర్మల యొక్క ఫలాలు ఏదైతే ఉన్నాయో వాటిని త్యజించవచ్చు. అలా త్యజించినటువంటి వ్యక్తే నిజమైనటువంటి త్యాగి అని అంటారు అర్జున అంటూ ఆ త్యాగం గురించి చెప్తున్నారు. అంటే సాధారణంగా మనిషి ఏ సమయంలో కూడా తన కర్మలను త్యజించలేడు, కానీ ఆ కర్మల యొక్క ఫలితాలను త్యజించవచ్చు అని చెప్తున్నారు. అలా కర్మల యొక్క ఫలాలను త్యజించినటువంటి వ్యక్తే నిజమైనటువంటి త్యాగి అని అంటారు అర్జున అంటూ చెప్తున్నారు. ఇక ఈ అధ్యాయంలో 19 నుండి 40 వరకు ఆయన ప్రకృతి త్రిగుణాలను సాధారణంగా ఇవన్నీ కూడా మనము ఆ తర్వాత ఉండేటువంటివి కూడా 18 వరకు కూడా ఈ లక్షణాలను గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఈ 19 నుండి 40 వరకు ఆ త్రిగుణాల యొక్క స్వభావం మనం ఇది 14వ అధ్యాయంలో చూడడం జరిగింది. సో కాబట్టి ఈ అధ్యాయంలో ఉండేటువంటి ఆయన చెప్తున్నారు 3 ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే సాత్విక, రాజస, తామసము, అది దాన్ని అనుసరించి మన యొక్క మనస్తత్వము గుణాలను, ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని బంధిస్తాయి అని చెప్తున్నారు. ఇవి ఆ ప్రకృతి గుణాలు, అంటే సాత్విక, రాజస, తామస గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఆ మానవుల యొక్క జ్ఞానము, కర్మలు చేసేటువంటి కర్త, అలాగే కర్త యొక్క బుద్ధి, ఆ కర్త యొక్క సంకల్పము లేదా ధైర్యము,
ఆ కర్త యొక్క ఆనందము, సుఖము అనేటువంటివి ప్రతిదీ కూడా 3 రకాలుగా, అంటే సాత్వికమైన జ్ఞానము, రాజస జ్ఞానము, తామస జ్ఞానం. అలాగే కర్మలు కూడా 3, కర్త కూడా 3 రకాలు, బుద్ధి కూడా 3 రకాలు, ధైర్యం కూడా 3 రకాలుగా, సంతోషం కూడా 3 రకాలుగా సో ఉంటాయి అని చెప్తున్నారు. సో వీటన్నిటిని కూడా 19 నుండి 40 వరకు ఉండేటువంటి అన్ని శ్లోకాల యొక్క సారాంశంగా జ్ఞానము, సాత్వికము, రాజసము, తామసము అనేటువంటి 3 రకాలుగా ఉన్నట్లో ఇక్కడ ప్రాణులన్నింటిలోనూ అఖండము, అవినాశనము, అవిభక్తము అయినటువంటి ఆత్మ వస్తువుని ఎవరైతే చూడగలుగుతారో అలాంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి జ్ఞానము అర్జున అని చెప్తున్నారు. అలా కాకుండా వేరువేరుగా కనిపించేటువంటి అన్ని ప్రాణులలోనూ ఆత్మలు అనేక విధాలుగా ఉన్నాయి అని ఎవరైతే భావిస్తున్నారో అటువంటి వాడి యొక్క జ్ఞానము రాజసమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారు. ఇక తత్వము, తగిన కారణం లేకుండా సమస్తము ఒకటే అనేసి భావనలో సంకుచిత దృష్టితో ఏదో ఒక పని మీద ఆసక్తిని కలిగి ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది తామస జ్ఞానము అని చెప్తున్నారు. అలాగే చేసేటువంటి పనులు కూడా సాత్వికము కర్మలు అని, రాజస కర్మ, తామస కర్మలు అని చెప్తారు. కర్మలు ఇక్కడ ఆసక్తి, అభిమానము, అనురాగము, ద్వేషము, ఫలాపేక్ష లేకుండా శాస్త్ర సమ్మతంగా చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి కర్మ అని చెప్తున్నారు. అలా కాకుండా ఫలాభిలాషతోనూ, అహంకారంతోనూ, అధిక ప్రయాసలతో చేసేటువంటి ఆచరించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి రాజస కర్మలు అని చెప్తున్నారు. ఇక రాజస కర్మలు చెప్పిన తర్వాత ఆయన తామస కర్మల గురించి చెప్తున్నారు. మోహంతోను అతని గురించి అనగే తెలియదు, స్వశక్తి ఏమిటో తెలియకుండా ఆ చేసే పనుల యొక్క పరిణామాలు, నష్టము, దానివల్ల జరిగే హాని ఇవేవి ఆలోచించకుండా ఎవరైతే పనులు చేస్తున్నారో అటువంటి పనులను తమో గుణ సంబంధితమైనటువంటి కర్మలు అర్జున అని చెప్తున్నారు. అలాగే ఇంకా చెప్తున్నారు వాటిని నిర్వర్తించేటువంటి వాడిని గురించి కూడా చెప్తున్నారు. కర్తల గురించి కూడా, వర్కర్ ఎవరైతే ఉన్నారో ఫలాపేక్ష, అహంభావము విడిచిపెట్టి, అంటే చేసేటువంటి పనులపైన ఆపేక్షను వదిలి అహంభావాన్ని, మిథ్య అహంకారాన్ని వదిలిపెట్టి ధైర్యంతోనూ జయాపజయాలను లెక్క చేయకుండా కర్మలు ఆచరించేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు సాత్వికమైన కర్త అని చెప్తున్నారు. అలా కాకుండా అనురాగము, కర్మఫలాసక్తి, దురాశ, పరపీడన, పరాయణత్వాలతో శుచి శుభ్రత లేకుండా సుఖ దుఃఖాలకు లొంగిపోతూ కర్మలు ఆచరించేటువంటి వాడు రాజసిక కర్త అని ఆయన తెలియజేస్తున్నారు. అలాగే మనోనిగ్రహము, వివేకము, వినయం లేకుండా ద్రోహ బుద్ధితో, దుష్ట స్వభావముతో, నిరుత్సాహంతోనూ, నిరంతర విచారణతోనూ, కాలయాపనలతో చేసేటువంటి కర్మలను చేసేటువంటి వాడు, ఆ కర్మలను ఆచరించేటువంటి వాడు తామస అంటే తమో గుణ కర్త అని చెప్తుంది. అలాగే బుద్ధి కూడా సాత్వికము అని, రాజసము అని, తామసము అని ఆయన చెప్తున్నారు. ఇక బుద్ధిలో కర్మ మార్గాన్ని, సన్యాస మార్గాన్ని, కర్తవ్య అకర్తవ్యాలను, భయాభయాలను, బంధాన్ని, మోక్షాన్ని గ్రహించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి బుద్ధి అని తెలియజేస్తున్నారు. అలాగే ధర్మ అధర్మాలను, కార్య అకార్యాలను సరిగా తెలుసుకోలేనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది రాజసికమైనటువంటి బుద్ధి అని చెప్తున్నారు. ఇక ఎల్లప్పుడూ అజ్ఞానాంధకారంలో ఉంటూ అధర్మాన్ని ధర్మంగా, ప్రతి విషయాన్ని విరుద్ధంగా, విపరీతంగా భావించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది తమోగుణ బుద్ధి అని చెప్తున్నారు. అలాగే మానవుల్లో ఉండే సంకల్పము లేదా ధైర్యము అనేటువంటిది మనసు, ప్రాణము, ఇంద్రియాలు వీటిని అంటే వాటి ద్వారా చేసేటువంటి పనులను యోగ సాధనతో నిలబెట్టగలిగేటువంటి నిశ్చలమైనటువంటి సంకల్పము లేదా ధైర్యం ఏదైతే ఉందో అది సాత్వికమైన సంకల్పము అని చెప్తున్నారు. అలా కాకుండా ధర్మార్థ కామాల పట్ల అభిలాషతోనూ, అభిమానంతోనూ, ఫలాభిలాష కలిగి ఉండేటువంటి ధైర్యం ఏదైతే ఉందో, అంటే సంకల్పం ఏదైతే ఉందో అది రాజస సంకల్పము అని చెప్తున్నారు. ఇక బుద్ధి లేనివాడు నిద్ర, భయము, దుఃఖము, విషాదము, మదములను విడిచిపెట్టకుండా
చేసే ధైర్యం ఏదైతే సంకల్పం ఏదైతే ఉందో అది తామసిక సంకల్పము అని చెప్తున్నారు. ఇక సంతోషాల్లోనూ కూడా మనము అనుభవించేటువంటి వీటిలో సాధారణంగా ఆధ్యాత్మిక విషయాలు ఉన్నట్లయితే అవి ప్రారంభంలో విషయంలో అంటే కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంటాయి. కానీ వాటిని ఆచరిస్తూ ఉన్నట్లయితే చివరికి అవి అమృత సమానమయ్యేటువంటి సుఖం ఏదైతే ఉందో అది సాత్విక సుఖము అర్జున అని చెప్తున్నారు. అలాగే మొదట్లోనేమో అమృత తుల్యంగా ఉండి మొదట్లో బాగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. భౌతికమైనటువంటి సుఖాలు అనుభవించడానికి బాగా అనిపిస్తూ ఉంటుంటాయి, కానీ అవి శాశ్వతము కావు. సో అలాంటి అంటే అమృత తుల్యంగా ఉండి మొదట్లో ప్రారంభంలో చివరికి విషంలాగా మారేవి అంటే హానికరాన్ని కలిగించేటువంటి ఇంద్రియాల కలయిక వల్ల కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో అది రజోగుణ సంబంధ సుఖము అని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు కానివ్వండి, అనేకమైనటువంటి అంటే సంపాదించాలి, కూడబెట్టాలి, దాచిపెట్టాలి, ఇతరులను దోసుకోవాలి అనేటువంటి ఆ భావనతో ఉండేటువంటి అవన్నీ కూడా వాటి ద్వారా పొందేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజసికమైనటువంటి సుఖాలు అని చెప్తున్నారు. ఇక తామసికమైనటువంటి సుఖం ఏంటంటే ఎప్పుడూ నిద్రపోవడం ద్వారా సుఖం అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు బద్ధకంగా ఉంటూ నిద్రపోతూ సుఖం అనుకుంటే ఏదైతే ఉందో అలా ప్రమాదాల వల్ల జనించేటువంటి ఆదిలోనూ అంతంలో అది ఎప్పుడు కూడా మంచిది కాదు అని చెప్తారు. కాకపోతే రాజసము మొదట్లో కొంచెం మంచిగా ఉంటుంది, చివరికి అది దుఃఖాన్ని కలగజేస్తుంది అంటున్నాం. కానీ ఇక్కడ ఏ సమయంలోనూ కూడా ఈ తామసికమైనటువంటి సుఖము మంచిని కలగజేయదు అంటారు. ఎప్పుడు కూడా మోహాన్నే కలగజేస్తుంది అంటారు. అది నిద్ర బద్ధకము వలన జనించేటువంటిది, ఆదిలోనూ అంతంలోనూ మోహాన్నే కలగజేస్తుంది అని తెలియచేస్తుంది. సో ఆ విధంగా ఆయన 40వ శ్లోకం వరకు ఆ త్రిగుణాల ప్రభావాల ద్వారా కలిగేటువంటి గుణాలను ఆయన వివరించడం జరిగింది. ఇక 41 నుండి 55 వరకు ఆదర్శ ప్రాయుడైనటువంటి కర్త అంటే కర్మలు చేసేటువంటి విధానాల్లో వారి గురించి ఇంతకు ముందు కూడా మనకి వివిధ అధ్యాయాల్లో తెలియచేయడం జరిగింది. సో దాన్ని మళ్ళీ తెలియచేస్తున్నారు. ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాల ద్వారా జనులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 రకాలుగా విభజింపబడతారు అంటూ చెప్తున్నారు. ఇక బ్రాహ్మణుల యొక్క లక్షణాలని ఆయన 42వ శ్లోకంలో ఆయన తెలియజేస్తున్నారు. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహ పరలోకములపైన విశ్వాసాన్ని కలిగి ఉండడము అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క గుణాలు అర్జున అంటున్నారు. అలాగే శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో వెనుతిరగకుండా ఉండేటువంటి సంకల్పము, విశాల హృదయంతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యము అనేటువంటివి క్షత్రియుల యొక్క గుణాలు అర్జున అంటూ ఆ క్షత్రియుల యొక్క గుణాలను గురించి, లక్షణాలను గురించి ఆయన తెలియచేస్తున్నారు. అలాగే వైశ్య శూద్రుల యొక్క పనులు లేదా గుణాలను గురించి కూడా చెప్తున్నారు. వ్యవసాయం చేయడము, గోరక్షణ అంటే పాడి పంటలు అంటుంటాము. సో ఆ పాడి పంటలు, వ్యాపారము అనేవి ఈ వైశ్యుల యొక్క సహజ సిద్ధమైనటువంటి పనులు అర్జున. వారి యొక్క గుణాల ద్వారా ఆ విధమైన పనులు చేస్తూ ఉంటుంటారు అని. అలాగే పనులు చేయడం ద్వారా సేవ చేయడము అనేది ఆ శూద్రుల యొక్క సహజమైనటువంటి గుణాలు, వారి యొక్క విధి, వారి యొక్క లక్షణము అర్జున అంటూ చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, యత ప్రవృత్తి భూతానాం येन सर्वमिदं ततं सर्वकर्मणा तमभ्यर्च्य సిద్ధిం విందతి మానవః. సకల జీవులకు మూలము మరియు సర్వవ్యాప్తి అయిన భగవంతుణ్ణి పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ చెయ్యడము ద్వారా పరిపూర్ణతను పొందగలుగుతాడు అని చెప్తున్నారు. సో ఈ సకల సృష్టికి మూలము, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవదేవుడిని పూజిస్తూ మానవుడు తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం ద్వారా పరిపూర్ణతని సాధించగలుగుతాడు అర్జున అంటూ చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన,
పరధర్మమును స్వీకరించి దానిని సరిగ్గా చేయలేకపోవడం కంటే తన స్వధర్మం అసంపూర్ణంగా చేయుటయే వ్యక్తికి శ్రేష్టమైనది. సో వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని వారు నిర్వర్తించడం. సో ఇక్కడ అర్జునుడు క్షత్రియుడిగా అతని యొక్క ధర్మం ఏంటి? యుద్ధం చేయాలి. కానీ యుద్ధం చేయకుండా నేను భిక్షమెత్తుకోనైనా బతకగలుగుతాను, కానీ వారిని నేను యుద్ధంలో చంపి వారి యొక్క రక్తమాంసాలతో తడిచిన ఈ సుఖాలను నేను ఏ విధంగా అనుభవించాలి కృష్ణ అంటుంది. మరి క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా వేరేది చేయటం అనేటువంటిది అది భవబంధనాలను కలగజేసేది తప్ప ఆ బంధ విముక్తి చేసేది కాదు. సో అందే చెప్తున్నారు ఇక్కడ, పరధర్మాన్ని తనకు కానిటువంటి దాన్ని చేసేదానికంటే తన యొక్క ధర్మం దాన్ని అసంపూర్ణంగా చేసినా పర్లేదు, చేయాలి అనేటువంటి భావనతో తన స్వభావ సిద్ధమైనటువంటి విధులు చేయడంలో వ్యక్తికి ఏనాడు పాపము అంటదు అర్జున అంటూ అర్జునుడికి ఈ బోధన చేస్తున్నారు కృష్ణ భగవానులు. ఇంకా చెప్తున్నారు ఆయన, భక్త్యా మామభిజానాతి యావాన్యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సో కేవలము భక్తియుత సేవ చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరో తెలుసుకునవచ్చు. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో భగవద్ధామంలో ప్రవేశించును అంటూ ఆయన మరలా కూడా ఇక్కడ ఆ భక్తి యొక్క ప్రాధాన్యతని కృష్ణ భగవానుల వారు వివరిస్తున్నారు. ఏంటంటే ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక భక్తి మార్గము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అలా ఆ భక్తి మార్గము ద్వారా ఆయనని ఎవరైతే తెలుసుకుంటున్నారో అలా తెలుసుకున్నటువంటి ఆ దేవదేవుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి ఆ భగవంతుని యొక్క భావనలో ఉంటూ ఆ భగవద్ధామానికి ప్రవేశించేటువంటి అవకాశం వారికి ఉంటుంది అర్జున అంటూ ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు అతని ప్రధానాంశంలో మానసిక కల్పనల ద్వారా మనము ఆ భక్తిని చేస్తూ ఏ విధంగా ఆ భగవద్ధామంలోకి ప్రవేశించవచ్చు అనేటువంటి విషయాలను కృష్ణ భగవానుల వారు ఇక్కడ తెలియచేస్తూ ఇంకా చెప్తున్నారు ఆయన, మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వ మహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. సో ఆయన అంటున్నాడు, ఇక ఆ విధంగా చెప్పిన తర్వాత అంటున్నాడు, నీవు నా యందు మనసు కలవాడవైతే, అంటే ఆ భగవంతుని పైన మనసును నిలిపినట్లయితే నా కృపచే, అంటే భగవంతుని యొక్క కృపచేత అన్ని అడ్డంకులు కష్టాలు అధిగమించగలుగుతారు అని చెప్తున్నారు. అలా కాకుండా ఆ భగవంతుణ్ణి గురించి ఆలోచించకుండా, భగవంతుణ్ణి ధ్యానించకుండా, ఆ విద్య అహంకారంతో ఆ మూఢ స్వభావంతో ఆ భగవంతుణ్ణి ధ్యానించకుండా ఉన్నట్లయితే, ఆ భగవంతుని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే అధోగతికి చెందుతారు అని ఆయన తెలియచేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. సో ఆయన తెలియచేస్తున్నాను, ఓ అర్జున, పరమ పురుషుడు ప్రతి ఒక్కరి హృదయాలలో ఉండి భౌతిక ప్రకృతితో తయారు చేయబడిన యంత్రంలో ఆసీనులై అన్ని జీవుల యొక్క గతులను నిర్దేశిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. సో ఇంతకు ముందు కూడా ఆయన చెప్పారు, అందరిలోనూ ఆయన పరమాత్ముడుగా సర్వ క్షేత్రజ్ఞుడుగా ఉంటున్నారు. ఈ భౌతికమైనటువంటి ప్రకృతిలో తయారు చేయబడినటువంటి భౌతికమైనటువంటి పదార్థాలతో తయారు చేయబడినటువంటి ఈ దేహంలో, దేహం అనేటువంటి యంత్రంలో ఆత్మ ఉంటుంది. ఆత్మతో పాటు ఆ పరమాత్ముడు కూడా ఆసీనులై ఉంటున్నాడు అని చెప్తున్నాడు. ఉండి వారి వారి యొక్క కర్మలను అనుసరించి వారు చేసేటువంటి ఆ గతులను, వారు చేయవలసినటువంటి ఆ పనులన్నింటినీ కూడా నిర్దేశిస్తున్నాడు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు
మామీ వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుచు నా భక్తుడివి అగుము, నన్ను పూజింపుము, నాకు నమస్కరింపుము. ఆ విధంగా చేయడం వలన నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమైన స్నేహితుడవు కాబట్టి ఈ మాట నీకు ఇస్తున్నాను అర్జున అంటూ ఆయనని శరణుజొచ్చడమే ఆ మానవుల యొక్క ఏకైక లక్ష్యము అనేటువంటి భావనతో ఆ భగవంతుణ్ణి చరణజొచ్చడం గురించి ఇక్కడ ఇస్తున్నాడు ఆయన. సో అంటే ఆ రహస్యతమమైనటువంటి జ్ఞానం ఏంటంటే ఆ మనిషి శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడై అతన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ అతని కొరకే పని చేయాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సో అందుకే అర్జునుడికి నీవు నా స్నేహితుడవు కనుక నీకు ఈ విషయాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ రహస్యాన్ని నేను తెలియచేస్తున్నాను అర్జున అంటూ చెప్తుంది. ఇంకా చెప్తున్నారు ఆయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మమునందల్ వదిలి కేవలము నన్నే శరణు పొందుము, నేను అన్ని పాపముల నుండి విడిపిస్తాను, భయపడకు అంటూ అర్జునుడికి ఆయన హామీ ఇస్తున్నారు ఇక్కడ. సో ఆయన ఏంటంటే ఇంతకు ముందు మనకి ఆ భగవానుల వారు నానా రకాలైనటువంటి జ్ఞానాలను, ధర్మ విధానాలను, అంటే పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, నానా విధాలైనటువంటి వర్ణాశ్రమ జ్ఞానము, సన్యాశ్రమ జ్ఞానము, అలాగే అసంగత్యము, మనో ఇంద్రియాలను నిగ్రహించుకోవడము, ధ్యానాదులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వివరించాడు కదా. సో వాటన్నింటినీ కూడా వదిలివేసి ఆయనకి పూర్తి స్థాయిలో శరణుజొచ్చినట్లయితే ఆయన అన్ని బంధనముల నుండి, అన్ని పాపముల నుండి విడిపిస్తాను అని చెప్తున్నారు. సో దానికి మనము అనేక మంది భాగవతములను ఉదాహరణలుగా చూడవచ్చు. సో ద్రౌపది చివరికి ఆ కృష్ణ నీవు తప్ప నన్ను రక్షించువారు ఎవరూ లేరు అని పూర్తి స్థాయిలో శరణ పొందడం ద్వారా ఆమెకి అంతం లేనటువంటి చీరలను ఇస్తూ ఆమెని కాపాడడం జరిగింది అని చెప్పారు. సో ఆ విధంగా ఆయన మనల్ని, అంటే ఆయన్ని శరణు పొందినట్లయితే అన్ని భవబంధనముల నుండి, అన్ని పాపముల నుండి కూడా ఆయన రక్షించేవాడవుతారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తూ ఆయన అంటున్నాడు ఇక, ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా చాసు శ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపస్సు చేయని వాడికి, భక్తి లేని వాడికి, వినడానికి ఇష్టం లేని వాడికి, నన్ను దూషించే వాడికి ఎప్పుడూ చెప్పకూడదు అని చెప్తూ అభక్తులకు, అంటే భక్తి మార్గాన్ని నమ్మకం, శ్రద్ధ లేనటువంటి వారికి ఈ గీతా శాస్త్రాన్ని, ఈ రహస్యమైనటువంటి, అతి రహస్యమైనటువంటి, పరమ రహస్యమైనటువంటి జ్ఞానాలను తెలియచేయొద్దు. అంటే వినడానికి ఇష్టం లేనటువంటి వాడికి కానీ, ఆ భగవంతుడు అంటే నమ్మకం లేనటువంటి వారికి కానీ ఈ విషయాల గురించి చెప్పవద్దు అని చెప్తుంది. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మై పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. భక్తులకు ఈ అత్యున్నత రహస్యాన్ని వివరించే వారికి స్వచ్ఛమైన భక్తి తప్పక లభిస్తుంది, మరియు చివరికి అతను నా వద్దకు తిరిగి వస్తాడు అంటూ ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని, ఈ రహస్యాన్ని భక్తులకు ఎవరైతే వివరిస్తూ ఉంటుంటారో అటువంటి వారికి స్వచ్ఛమైన భక్తి లభిస్తుంది అని గురువులకు, శ్రీల ప్రభుపాద లాంటి వారి గురువుల గురించి ఇక్కడ చెప్తూ ఆయన ఆ భక్తులకి ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆయన ఎంతో మందికి, లక్షలాది మందికి ఈ
ఇస్కాన్ అంటే తెలియజేసి భగవంతుని యొక్క విషయాలను తెలియజేసి భగవద్గీత భాగవతము అనే మన ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసినటువంటి వారు. అలా భక్తులకు ఈ అత్యున్నతమైనటువంటి రహస్యాన్ని వివరించే వారికి స్వచ్ఛమైన భక్తి లభిస్తుందని చెప్తున్నారు. వారు ఆ భక్తి ద్వారా చివరికి ఆ భగవంతుణ్ణి చేరుకుంటారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, నచ తస్మాన్ మనస్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవిత నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. సో ఇంకా చెప్తున్నారు, ఎవరైతే భక్తులకు ఈ భగవద్గీత జ్ఞానాన్ని వివరిస్తూ ఉంటున్నారో, వివరించారో, శ్రీల ప్రభుపాద లాంటి అలాంటి ఆయన యొక్క భక్తులు గురించి చెప్తున్నారు. నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు మరొకరు ఈ ప్రపంచంలో ఉండరు అని చెప్తున్నారు. అంటే ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని, ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, ఈ శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని వివరించేటువంటి వాడు ఆయనకి ఎంతో ప్రియమైన సేవకుడు అని చెప్తున్నారు. అంతే కదా, సేవ చేయడమే కదా ఈ భగవద్గీత ప్రచారం చేయడము లాంటివి. సో అలా సేవలు చేసేటువంటి వారు ఆయనకి చాలా ప్రియమైన వారట. అటువంటి ప్రియమైన వారు ఈ ప్రపంచంలో మరొకరు లేరు అని చెప్తున్నారు. అంటే ఈ భగవద్గీత విషయాలను ప్రచారం చేసేటువంటి స్వభావాన్ని కలిగి నలుగురికి భక్తులకు ఆ విషయాలని వివరించేటువంటి వారు, అతని కంటే ఇంకెవరు నాకు ప్రియమైన వారు ఉంటారు అని చెప్తున్నారు. సో కాబట్టి ఆయన అలా ఆ విధంగా భక్తి మార్గాన్ని, ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని భక్తులకు చేరవేసేటువంటి వారు ఆయన యొక్క సేవకులు, ఆయన యొక్క భక్తి సేవ అది కదా. సో అలాంటి సేవకులు ఈ ప్రపంచంలో ఆయనకి అంతకు మించినటువంటి ప్రియమైన వారు ఈ ప్రపంచంలో ఆయనకి ఎవరూ లేరు అని చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు ఇక్కడ, అద్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాద మాయయోః జ్ఞాన యజ్ఞేన తేనాహం ఇష్ట స్యామితి మే మతిః. మన ఈ పవిత్రమైన సంభాషణను అధ్యయనం చేసేవాడు తన జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను అర్జున అంటూ చెప్తున్నాను. సో అంటే ఇక్కడ ఆ కృష్ణార్జునుల వారి మధ్య జరిగినటువంటి ఆ పవిత్రమైనటువంటి, ఎందుకంటే భక్తి రహస్యాలను ఆయన తెలియజేశారు కదా, ఈ పవిత్రమైనటువంటి సంభాషణను ఎవరు చదువుతారో, ఎవరు అధ్యయనం చేస్తూ ఉంటున్నారో అటువంటి వారికి వారి యొక్క జ్ఞాన యజ్ఞము ద్వారా ఆ భగవంతుణ్ణి పూజించిన వారు అని ఆయనే ప్రకటిస్తున్నారు. సాక్షాత్తు ఆ దేవాది దేవుడే ప్రకటిస్తున్నాడు. ఈ పవిత్రమైనటువంటి సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారంటే భగవద్గీతని ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో, కనీసం వింటుంటారో, సో అటువంటి వారు వారి వారి యొక్క జ్ఞాన యజ్ఞము ద్వారా భగవంతుణ్ణి పూజించిన వారు అవుతారు అని చెప్తున్నారు. సపరేట్ గా వేరే పూజలేం లేకుండా ఈ భగవద్గీత అధ్యయనం చేస్తుంటే ఆయన్ని పూజించినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన చెప్పిన మాటలనే ఆయన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సో అంటూ ఈ విధంగా వారు నన్ను పూజించిన వారే అని నేను ప్రకటిస్తున్నాను అర్జున అంటున్నాను. ఇంకా చెప్తున్నారు ఆయన, శ్రద్ధావాన నసూయచ్చ శృణు యాదపి యో నరః సోపి ముక్త శుభాలోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మాణం. శ్రద్ధతో అసూయ లేకుండా దీనిని వినేవాడు కూడా, అంటే ఆ భగవద్గీతను శ్రవణం చేసేటువంటి వినేవాడు కూడాను శ్రద్ధ అసూయలు లేకుండా, ఏంటి భగవద్గీతలో ఇంకా ఆయన ఇదే చెప్తున్నాడు, నేనే భగవంతుడు అంటున్నాడు, నన్ను చరణొచ్చు అంటున్నాడు అనేటువంటి భావనలు రాకుండా, శ్రద్ధతోనూ అసూయ లేకుండా ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని, ఈ సంవాదాన్ని ఎవరైతే, అంటే ఆ కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి ఆ సంవాదాన్ని ఎవరైతే వింటూ ఉంటుంటారో వారు కూడా పాపముల నుండి విముక్తి పొందుతాడు అని చెప్తున్నారు. మరియు పుణ్యాత్ములు నివసించేటువంటి లోకాలకు వారు చేరుకుంటారు అర్జున అంటూ ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, రహస్యాలను
ఆయన అంతే కదా, కొన్ని కొన్ని ఈ రహస్యాలు ఇవన్నీ కూడాను. సో ఈ రహస్యాలను ఆయన వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిద జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా. ఓ ధనంజయ, అవివేకము వల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించినదా లేదా? చూడండి, ఇంత కూడా చెప్పిన తర్వాత కృష్ణ భగవానుల వారు ఆయనలో కలిగినటువంటి ఆ మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం ప్రారంభంలో ఆయనలో ఉండేటువంటి ఆ మనసులో కలిగినటువంటి ఆ అవివేకం, ఆ మోహము వల్ల శాంతిని కోల్పోయి తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయాడు కదా. సో దానికే కదా కర్తవ్య బోధన చేస్తూ వచ్చారు. ఈ గీత అంతా కూడా బోధించవలసిందే, తన కర్తవ్యాన్ని వదిలివేసినందుకే కదా. అలా బోధిస్తూ రహస్యాన్ని చెప్తూ ఆ భక్తి మార్గాన్ని చెప్తూ మళ్ళీ ఆయన్ని కార్యోన్ముఖుని చేస్తూ చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాలను తెలియజేస్తూ చెప్పి అన్నీ చెప్పి సాధారణంగా ఒక గురువు తన శిష్యుడికి చెప్పినటువంటి విషయాలు చెప్పిన తర్వాత గురువు సాధారణంగా అడిగేటువంటిది విన్నారా, అర్థమైందా అని అడుగుతారు కదా. సో ఆయన అడుగుతున్నాడు ఇక్కడ ఈ భగవద్గీత ఈ జ్ఞానాన్ని అంతా కూడా చెప్పిన తర్వాత అంటున్నాడు కృష్ణ భగవానుల వారు, ఓ అర్జున, నేను చెప్పిందంతా నీవు నిశ్చలమైన మనసుతో విన్నావా? ఈ గీతాశాస్త్రాన్ని అంతా నీవు నిశ్చలమైన మనసుతో విన్నావు కదా. ఓ ధనంజయ, అవివేకము వల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా? అంటే నీలో కలిగినటువంటి భ్రాంతి ఇది విన్న తర్వాత, ఈ రహస్యాలు విన్న తర్వాత నీలో కలిగినటువంటి భ్రాంతి తొలగిపోయిందా లేదా అంటూ ఆయన అంటే నువ్వు శ్రద్ధగా విన్నావా? ఆ వినడం ద్వారా దాన్ని నీవు అర్థం చేసుకుని నీలో కలిగినటువంటి మోహాలన్నీ కూడా తొలగిపోయాయా? ఆ సందేహాలు అనేటువంటి రాక్షసులందరూ కూడా సంహరించబడ్డారా అనేటువంటి భావనతో కృష్ణ భగవానుల వారు ఆయన్ని అడుగుతున్నారు ఇక్కడ. ఇక ఆ విధంగా అడిగిన తర్వాత ఈ సంవాదం అంతా కూడా భగవంతుడి యొక్క పలుకులు, భగవద్గీత రహస్యము, అతి రహస్యము, పరమ రహస్యము, అలాగే ఉత్తమమైన జ్ఞానము, ఉత్కృష్టోత్తమమైనటువంటి జ్ఞానము అంటూ ఆయన వివిధ రకాలుగా వివరించినవన్నీ అన్న తర్వాత చివరికి అడిగాడు కదా, అర్జున, నీకు ఇదంతా అర్థమైందా? నీవు శ్రద్ధగా విన్నావా? నీలో కలిగినటువంటి సందేహాలన్నీ తొలగిపోయినావా? ఎందుకంటే సందేహాలు, తనకున్న సందేహాలను కూడా అక్కడక్కడ అడిగి నివృత్తి చేసుకున్నాడు కదా అర్జునుడు. సో అడిగినాక ఇక అవన్నీ ఆ గురువు గారు ఆ ప్రశ్న అడిగిన తర్వాత శిష్యుడైనటువంటి అర్జునుడు అంటున్నాడు, భక్తుడైనటువంటి అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు, అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్య వచనం తవ. అంటున్నాడు అర్జునుడు, ఓ అచ్యుత, ఇప్పుడు నా మోహము తొలగిపోయింది నీవు చేసినటువంటి ఆ ఉపదేశము ద్వారా. ఆయన మోహం తొలగిపోయిందట అర్జునుడికి కృష్ణ భగవానుల వారు ఇచ్చినటువంటి ఆ సందేశం ద్వారా. నీ అనుగ్రహము చేత, మరలా చూడండి, అది అర్థం చేసుకోవడానికి కూడా ఆయన అనుగ్రహమే లభిస్తుంది ఇక్కడ. ఆయన అది ఉంటేనే అది అర్థం చేసుకోగలుగుతుంది. అంటే దానికి కావలసినటువంటి యోగ్యత పూర్తిగా శరణచొచ్చుట భక్తి అనేటువంటిది. సో ఆయన అదే అంటున్నారు ఇక్కడ, నీ అనుగ్రహం చేత నాకు అంటే నా స్మృతిని నేను తిరిగి పొందినాను అచ్యుత. ఇంకా అంటున్నాడు, నా సందేహాలన్నీ తీరిపోయాయ్యా, నీ ఆదేశానుసారము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కదా ఒక ఉత్తమమైనటువంటి శిష్యుడు, భక్తుడు చేసేటువంటిది. ఆ భగవంతుడు ఏది చెప్తే దాన్ని చేయడానికి శరణుజొచ్చినటువంటి వాడు చేసేటువంటి. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఇప్పుడు నా మోహమంతా తొలగిపోయింది, నీ అనుగ్రహం చేత నా స్మృతి తిరిగి నేను పొందగలిగినాను, నా సందేహాలన్నీ తీరిపోయాయ్యా, నీ ఆదేశానుసారం నీవు ఏది ఆదేశిస్తే దానిని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ అంటూ ఆయన యొక్క సంసిద్ధతని, అంటే యుద్ధానికి కార్యోన్ముఖుడైనటువంటి అర్జునుడు పలుకుతున్నాడు. ఆ విధంగా పలికాడు.
సో ఇక వీరి మధ్య జరుగుతున్నటువంటి సంవాదాన్ని వాస్తవానికి ఆ కురుక్షేత్ర రణరంగంలో జరుగుతూ ఉండేటువంటి ఈ సంవాదం అంతా కూడాను సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ఎలా తన యొక్క గురువు అయినటువంటి వ్యాసదేవుని యొక్క అనుగ్రహము వలన ఆయనకి అంటే ఆ వ్యాసుడు ఇచ్చినటువంటి వ్యాసానుగ్రహం చేత ఎక్కడో జరిగేటువంటి విషయాలన్నీ కూడా యథార్థంగా చూసినట్టుగానే ధృతరాష్ట్రుడితో చెప్తున్నాను. సో అలా వారి మధ్య జరిగినటువంటి ఆ కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి సంవాదం అంతా కూడా ఈ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ, సో ఇక సంజయుడు చివరికి ఈ విధంగా అంటున్నాడట, ఏమని? సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమ హర్షణం. సో సంజయుడు ఈ విధంగా అంటున్నాడట, ఈ విధంగా కృష్ణార్జునులు శ్రీకృష్ణార్జునులు అనే ఇరువురు మహాత్ముల మధ్య జరిగిన సంవాదాన్ని నేను విన్నాను ధృతరాష్ట్ర రాజా అని. వారిద్దరూ ఆ విధంగా అర్జునుడు తర్వాత కృష్ణ భగవానుల వారి మధ్య జరిగినటువంటి ఆ సంవాదం అంతా కూడా నేను నా గురువు గారి యొక్క కృప అనుగ్రహం చేత నేను విన్నాను. విని మీకు ఈ విధంగా అది ఆ సంవాదం ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచితమవుతుంది ధృతరాష్ట్ర అని చెప్తున్నాడు. సో ఇదంతా కూడా ఎలా చెప్తున్నారు? ఆయన యొక్క గురువు ద్వారా విన్నటువంటి అంశంగా చెప్తూ ఆ సంవాదం నాకు రోమాంచితంగా ఉంది అని చెప్పి ఇక చివరికి ఆయన యొక్క ఆ నిర్ణయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ భగవద్గీత యొక్క ప్రారంభంలో ఆ ధృతరాష్ట్రుడు ఒక కపటమైనటువంటి ప్రశ్న అడిగాడు. ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైనటువంటి నా కుమారులు పాండు కుమారులు ఆ కురుక్షేత్ర రణరంగంలో సమావేశమైన తర్వాత ఏం చేస్తున్నారు అని. యుద్ధానికి పోయి యుద్ధం చేయడానికి సన్నద్ధమైన తర్వాత ఇంకా ఏం చేస్తారు? యుద్ధం చేయాలి. సో అలా ఏంటంటే అందులోనూ యుద్ధం అక్కడ ఆ ధృతరాష్ట్రుడికి ఒక అపనమ్మకం, అంటే దురానమ్మకం ఏంటంటే ఆయన వైపు ఎన్నడూ యుద్ధంలో విజయం సాధించేటువంటి ఆ భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యులు ఉన్నారు, అలాగే కర్ణుడు ఉన్నాడు, మరికొంతమంది ఉన్నారు అనేటువంటి భావనతో తన కొడుకు యుద్ధంలో ఏమైనా గెలిచే అవకాశం ఉందేమో అనేటువంటి ఒక కపటమైనటువంటి దాంతో ప్రశ్న అడగడం జరిగింది అని చెప్తుంది. సో అలాగే అక్కడ ధర్మక్షేత్రం, అది కృష్ణుడు ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆ విధంగా అడిగాడు. సో దానికి ఇక్కడ సంజయుడు కూడా దానికి సమాధానం ఖచ్చితంగానే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏమనంటే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడ మహాయోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో అచ్చట ఖచ్చితంగా సంపద, విజయము, అసాధారణ శక్తి మరియు నీతి ఉంటుంది ధృతరాష్ట్ర. ఇది నా అభిప్రాయము. అంటే ఆ ధృతరాష్ట్రుడిలో ఏవైనా ఇంకా ఆశలు ఉన్నాయేమో అంటూ, నీవనుకున్నది ఏమీ జరగదు ధృతరాష్ట్ర రాజా. ఎందుకంటే మహాయోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు, అలాగే మేటి విలుకాడు అయినటువంటి విలువిద్యల యందు ఉత్తముడు అయినటువంటి అర్జునుడు, వారిద్దరు ఎక్కడ ఉంటారో అక్కడ ఖచ్చితంగా సంపద, విజయము, శక్తి ఉంటుంది. ఇంకా వీటన్నిటిని మించి నీతి ఉందయ్యా అని చెప్తూ, ఇది నా అభిప్రాయము ధృతరాష్ట్ర రాజా అంటూ సంజయుడు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. సో అంటే ఇంకొకటి కూడా ఇక్కడ దీని క్రమంలో అర్జునుడు ఏది కోరుకుంటే అది కృష్ణ భగవాను సాక్షాత్తు ఆ భగవంతుడు నెరవేరుస్తూ ఉన్నాడు.
దాన్ని ఆయన రథసారథిగా ఉన్నాడు. తనకి విశ్వరూపం చూపించమంటే విశ్వరూపం చూపించాడు. ఇంతవరకు ఎవరికి సాధ్యం కానటువంటి, ఎవరికి చూపించినటువంటిది. అదే మాదిరిగా ఆ విశ్వరూపం చూసినటువంటి అర్జునుడు కొంత భ్రాంతికి లోనైనప్పుడు మరలా నాకు నీ చతుర్భుజ రూపం చూడాలి ఉంది కృష్ణ అంటే మరలా చతుర్భుజ రూపం చూశాడు. అలాగే చివరికి మానుష రూపమైనటువంటి ఆ సాధారణంగా ఆయనకి ఎదురుగా రోజు ఉండే ఆ ద్విభుజ రూపంలోకి వచ్చాడు. సో భగవంతుడు ఆయనకి ఆ విధంగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా పాండవులు విజయం సాధిస్తారు ధృతరాష్ట్ర అంటూ తన యొక్క అభిప్రాయాన్ని ఆయన వంకరగా అడిగిన దానికి ఈయన కూడా ఆ విధమైనటువంటి సమాధానమే చెప్తూ ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు సంజయుడు. సో ఈ విధంగా ఈ భగవద్గీత 18వ అధ్యాయము ముగించబడింది. సో ఈ గీతా పాఠం మనం నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే సకల శుభాలను, ముక్తిని మరియు పరిశుద్ధమైనటువంటి భక్తిని అనుగ్రహించు ఈ దివ్యమైన సంవాదమును శ్రవణము చేయుట, అధ్యయనము చేయుట మరియు ప్రచారము చేయుట ద్వారా శ్రీకృష్ణుని మరియు అర్జునుని యొక్క సాంగత్యమును మనము నిత్యము అనుభవించవచ్చు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ సకల శుభాలను కలగజేసేటువంటి భగవద్గీత సంవాదాన్ని వినడం ద్వారా, దాన్ని చదవడం ద్వారా, నలుగురికి దాని గురించి తెలియచేయడం ద్వారా ఎల్లప్పుడూ ఆ కృష్ణుడు అర్జునుడు మనతో ఉన్నట్టే, మనతో కలిసి ఉన్నట్లుగానే మనము నిత్యము ఆ అనుభూతిని పొందవచ్చు అని తెలియచేస్తున్నారు. ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటిది, మనము ఈ దేహం కాదు ఆత్మలము అని, ఆ భగవంతుడే దేవాది దేవుడు, కృష్ణుడే దేవాది దేవుడు అని, ఆ భక్తి మార్గమే అన్ని మార్గాల కంటే ఉన్నతమైనది, ఆ పరంధామాన్ని చేరుకోవడానికి ఉన్నతమైంది అని చెప్తున్నారు. సో ఆ విధంగా చెప్తూ ఈ విధంగా ఈ 18వ అధ్యాయము ముగించడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణం వందే జగత్